హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గుండె నిండా గుడి గంటల సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఇక బామ్మగారు బాలు మీనాను పెళ్లి రోజుని ఆశీర్వదించి వచ్చే సంవత్సరానికి మీరు ముగ్గురు అవ్వాలి, మునిమనవాడిని ఇవ్వాలని అయితే చెప్తుంది. దానికేం భాగ్యం, ఇప్పుడే ముగ్గురు ఆశీర్వాదం తీసుకుంటామని రవిని మనోజ్ని పిలుస్తాడు. మీనా అయితే అలా అన్నాడని చెప్పి అంతే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. అలా కాదురా నేను అన్నది, నీకు బాబు పాప పుట్టాలని చెప్పానని సరదాగా బామ్మగారు అయితే బాలు చెవి పెట్టుకొని కుట్టాలని చూస్తుంది. ఇక అందరూ సంతోషంగా ఉంటారు. అందరూ బాలు మీనాకి విషెస్ చెప్తారు, పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్తారు. ఇక అందరూ టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. రవి, శృతి ఏం టిఫిన్ చేసే వదిన ఈరోజు అని అయితే మీనాని అడుగుతారు. అందరూ సంతోషంగా టిఫిన్ చేయటం సంజు కూడా వస్తారు. సంజు, మౌనిక కూడా కూర్చుంటారు. మీనా అయితే ఈరోజు ఉదయం పూరి చేశాను రవి, మీ అన్నయ్యకి ఇష్టమని, అందరూ బాగా తింటారని పూరి చేశాను అని అయితే మీనా చెప్తుంది. ఇక సంజయ్ అయితే కావాలనే ఇంటర్లుడు వచ్చినప్పుడు ఏం అడిగి చెయ్యాలో తెలియదా అని అయితే అంటూ నేను ఆయిల్ ఫుడ్ తిన్నంటారు. నేను పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాను ఆల్రెడీ అని చెప్తాడు. ఈలోపు పిజ్జా బాయ్ వస్తాడు. ఇంకా బాలు అయితే నైట్ మౌనికని ఏడిపించాడని ఈ నెల అయినా ఇరికించాలని చెప్పి సంజయ్ని ఆ పిజ్జాని తను తీసుకొని కారం బాగా చల్లైతే లోపలికి తీసుకొని వస్తాడు. ఇక సంజయ్కి నేను వడ్డిస్తాను బావగారు తినండి అని మర్యాద చేసినట్లే నటిస్తూ సంజయ్కి ఇస్తాడు. సంజయ్ తింటుంటే ఇక మనోజ్ కూడా చూస్తూ ఉంటే కావాలా బావా అని అయితే అంటాడు. నేను ఆయిల్ ఫుడ్ కావాలని అయితే చెప్తాడు. ఇక హెచ్చులకు పోయి సంజయ్ మనోజు ఆ ఫుడ్ తింటూ ఉంటారు. వీళ్ళకి ఇలానే ఉండాలి, ఏం చేస్తారు ఇప్పుడు అని అయితే బాలు అంతే చూస్తూ ఉండిపోతాడు. ఇక కారం బాగా ఎక్కువ ఉన్న పిజ్జాని మనోజను సంజయ్ తింటూ ఉంటారు. నువ్వు మా కొట్టించే సర్వెంట్ అని సంజయ్ మనసులో అనుకుంటూ ఇంకా బాలు ఇచ్చిన పిజ్జాని తింటూ ఉంటారు. ఇక కొంచెం సేపటికి సంజయ్ మాత్రం మనోజ్ మాత్రం మంట తట్టుకోలేక వెంటనే వెనక్కి వెళ్ళిపోతాడు. ఇక సంజయ్ ఏమో బాలు ముందు, మీనా ముందు, ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు పరువు ఎక్కడ పోతుందో అని బాలు వడ్డిస్తూ ఉంటే సంజయ్ తింటూనే ఉంటాడు. ఇక కొంచెం సేపటికి తింటూ మంట తట్టుకోలేక కోపంతో, నాకు తెలుసు ఎంత తినాలో, నువ్వేం నాకు వడ్డించనక్కర్లేదు అని అయితే బాలు నరుస్తూ పక్కకు జరగనైతే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మంట తట్టుకోలేక పక్కకి వెళ్ళిపోగానే బాలు అయితే సరదాగా లోపల నవ్వుకుంటూ ఉంటాడు. ఇక సంజయ్ లోపలికి వెళ్ళి ఎవరికి కనిపించకుండా వాటర్ తాగుతూ మంట నరుస్తూ కూర్చుంటాడు. బాలునే చేశాడు అని అయితే తెలుసుకొని ఈ బాలుని వదిలిపెట్టను, ఈ మౌనికని గొడవ ఎలాగైనా చేయాలి, ఇలా పెళ్లి రోజు జరగకుండా చేయాలని ఆలోచిస్తూ ఇంతకీ అసలుకి సంజయ్ వాళ్ళ పెళ్లి రోజున జరగనిస్తాడా, మౌనికని కొడితే మళ్ళీ బాలు తిరిగి సంజయ్ని కొట్టి గొడవ పెద్దది అవుతుందా, ఏం జరగబోతుందో మండే ఎపిసోడ్లో చూద్దాం. అసలు బాలు మీనాల పెళ్లి రోజు జరుగుతుందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.